రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర ఓటరు సవరణ సర్ ప్రక్రియ ప్రారంభమైంది. వచ్చే నెల 24 వరకు నెల రోజుల పాటు కొనసాగే ఎన్యూమరేషన్ ప్రక్రియలో ఎన్నికల సంఘం నియమించిన బూత్ లెవెల్ ఏజెంట్లు ఇంటింటికి తిరిగి ఓటర్లకు ఫారాలు అందిస్తున్నారు. ఓటర్లే ఈ ఫారాలు నింపి 2-3 రోజుల తర్వాత బీఎల్ఓలకు అందజేయాలని అధికారులు సూచించారు. మొత్తంగా ఒక్కో ఇంటికి 3 సార్లు బీఎల్ఓలు వెళ్లనున్నట్లు ఎలక్షన్ కమిషన్ వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర ఓటరు సవరణ ప్రక్రియ మొదలైంది. హైదరాబాద్ హిమాయత్ నగర్ వార్డు కార్యాలయంలో బీఎల్ఓలకు అధికారులు ఎన్యూమరేషన్ ఫారాలు అందించగా వారంతా ఇంటింటికి తిరిగి ఫారాలు అందిస్తున్నారు. తాత్కాలికంగా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన ఓటర్లు ఆన్లైన్లోనూ ఎన్యూమరేషన్ ఫారం సమర్పించవచ్చని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. మనం హౌస్ టు హౌస్ ఎన్యూమరేషన్ అనేది ఈ రోజు మనం డోర్ టు డోర్ స్టార్ట్ చేస్తున్నాం. సో మన దగ్గర ఉన్న బిఎల్ఓస్, తర్వాత బిఎల్ఓ సూపర్వైజర్స్, బిఎల్ఏస్ తో కోఆర్డినేట్ చేసుకుని సమన్వయం చేసుకుని డోర్ టు డోర్ స్టార్ట్ చేస్తూ ప్రతి డోర్ కి వెళ్లి 2 ఫార్మ్స్ ఇవ్వడం జరుగుతుంది. యాక్చువల్ గా డోర్ లాక్ ఉన్నది కూడా 3 విజిట్స్ చేయాలనే ఇన్స్ట్రక్షన్స్ మాకు ఉన్నాయి క్లియర్ గా. ఆ 3 విజిట్స్ కూడా రిజిస్టర్ ఉంది, ఫోటోగ్రాఫ్స్, ఎవిడెన్స్ ఉంటుంది. 3 విజిట్స్ చేసి డోర్ లాక్ అని కన్ఫర్మ్ చేయాలి. సో డోర్ లాక్ కి కూడా 3 టైమ్స్ మనం విజిట్ చేయడం జరుగుతుంది. మన బిఎల్ఓ యాప్ లో సర్చ్ ఆప్షన్ ఉంది. వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ ఎవరిది చెప్పినా కూడా ఏ కాన్స్టిట్యుయెన్సీలో ఉన్నా కూడా మనకి దొరికిపోతుంది. జూలై 24 కి ఫైనల్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాతనే వాళ్ళు ఫిల్ చేసిన ఫామ్ చూసి ఒకవేళ వాళ్ళకి సంబంధిత ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా మేమే ప్రొవైడ్ చేస్తున్నాం. వాళ్ళు ఫిల్ చేసిన ఫామ్స్ చెక్ చేసిన తర్వాతనే మేము తీసుకుంటాం. ఈ ఫస్ట్ 3 days అయితే మాకు ఫామ్ డిస్ట్రిబ్యూషన్ వర్క్ ఉంది. కలెక్టింగ్ చేసేటప్పుడు మేము ఫస్ట్ చెక్ చేసి తీసుకుని మళ్ళీ మేము దాన్ని యాప్ లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఎస్ఐఆర్ ప్రక్రియను జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఖైరతాబాద్ ఫిలిం నగర్ లో ఇంటింటికి వెళ్లి ఎన్యూమరేషన్ పత్రాలు ఓటర్లకు అందజేశారు. ఎన్యూమరేషన్ ఫారాలను పూర్తి చేసిన తర్వాత బిఎల్ఓలకు అందించాలని ఓటర్లకు సూచించారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ 2వ వార్డులో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ ను స్థానిక ఎమ్మెల్యే సందర్శించారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలని, ఓటరు జాబితాలో ఏమైనా తప్పులు ఉంటే సరిచేయించుకోవాలని పిలుపునిచ్చారు. ఓటరు సవరణ ప్రక్రియలో అప్రమత్తంగా లేకపోతే ఓటు తొలగిపోయే ప్రమాదం ఉందని హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. నారాయణగూడలోని పలు బస్తీలు, కాలనీల్లో ఇంటింటికి తిరిగిన ఆయన ఎస్ఐఆర్ పై ప్రజలకు అవగాహన కల్పించారు. ఎన్నికల కమిషన్ ద్వారా నియమింపబడ్డటువంటి బిఎల్ఓలతో సమన్వయం చేసుకొని ప్రతి ఇంటికెళ్ళి ఆ ఓటర్ సవరణ కార్యక్రమంలో మరి సరి చేస్తూ ప్రతి ఓటర్ అర్హత కలిగిన ఓటర్ కోల్పోవద్దనే సంకల్పంతో కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం తీసుకుంటోంది. ఎందుకు ఇంత అప్రమత్తంగా, ఎందుకు ఇంత జాగ్రత్తగా కాంగ్రెస్ పార్టీ శ్రద్ధ తీసుకొని ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అవుతుందంటే ఇటీవల జరిగిన రాష్ట్రాల్లో దాదాపు లక్షలాది ఓట్లను తొలగించడం వల్ల రాజకీయ ప్రభావం పడ్డది. ఇక్కడ కూడా ఈరోజు తటస్థంగా అంటే 2002లో ఓటర్ల లిస్టులో 2025 లిస్టుకు సరిపోయినటువంటి పేర్లు దాదాపు తెలంగాణలో 1 కోటి ఓటర్లు ఉన్నారు. ఆ 1 కోటి ఓటర్లు ఒకవేళ అప్రమత్తంగా లేకపోతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అప్రమత్తంగా చేయనట్టయితే వాళ్ళు ఓటు హక్కును కోల్పోయే ప్రమాదం ఉంది. జిల్లాల్లోనూ ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ జరుగుతోంది. ఖమ్మం జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో బిఎల్ఓ, బిఎల్ఏలు ఎన్యూమరేషన్ ఫారాలను ఓటర్లకు పంపిణీ చేశారు. చనిపోయిన వారు 2 చోట్ల ఓటు ఉన్న వారిని గుర్తించి ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోనూ ఉదయం నుంచి ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేస్తున్నారు. హనుమకొండ, చైతన్యపురి ప్రాంతంలో సమగ్ర ఓటరు సర్వే ప్రక్రియ తీరును జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ప్రతి ఇంటిని తప్పనిసరిగా సందర్శించి అర్హులైన ప్రతి ఓటరుకి ఫారాలు అందజేయాలని సూచించారు. ఓటర్ల సందేహాలను నివృత్తి చేస్తూ సర్ ప్రక్రియపై పూర్తి అవగాహన కల్పించాలని బిఎల్ఓలను ఆదేశించారు. జగిత్యాల జిల్లా చెల్గల్ గ్రామంలో ఎస్ఐఆర్ ప్రక్రియ విధానాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఓటర్లకు ఫారాల పంపిణీ, వివరాల నమోదు, అవగాహన కల్పన తదితర అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. ఎస్ఐఆర్ కు సహకరించాలని కోరుతూ సంగారెడ్డి జిల్లా కలెక్టర్ అవగాహన కోసం 2K రన్ నిర్వహించారు. కలెక్టరేట్ కార్యాలయం నుంచి బస్టాండ్కి సమీపంలోని ఐబీ గెస్ట్ హౌస్ వరకు రన్ జరిగింది. సర్ ప్రక్రియ కోసం 119 ఈఆర్ఓలు, 882 ఏఈఆర్ఓలు, 3596 సూపర్వైజర్లు, 35985 బూత్ లెవెల్ ఆఫీసర్లను ఎన్నికల కమిషన్ నియమించగా వివిధ రాజకీయ పార్టీలు 49018 మంది బూత్ లెవెల్ ఏజెంట్లను నియమించాయి. ఒకవేళ బిఎల్ఓ ఇంటికి రాకపోతే 1950 టోల్ ఫ్రీ నంబర్కు ఫిర్యాదు చేయొచ్చని ఈసీ సూచించింది.